అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా ఒకటే మాట అంటున్నాడు, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి నాకు, నేను ప్రతి వాళ్ళకి బటన్ నొక్కి నేరుగా డబ్బులు వేసాను, నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి, ఇంకో ఛాన్స్ ఇవ్వండి అంటున్నాడు. ఇంకోసారి అవకాశం ఇస్తారంటారా? కష్టపడి పని చేసుకునే వాడికి వీళ్ళు డబ్బులు మాకు అవసరం లేదు. వీళ్ళు డబ్బులు ఓటు కోసం మేము ఎవరి దగ్గర డబ్బులకు పోలా. ఓటుకి డబ్బులు ఇస్తున్న ఎదవలు వాళ్లే. మేము ఏనా దగ్గర కూడా ఓటుకు పోలేదు, డబ్బులు ఇవ్వండి అనేసి. ఆ మాట మా మీద చెప్పి మా ఓట్లు అమ్ముకుంటున్నామని చెప్పేసి వాళ్ళు మా మీద నిందలేస్తారు. వీళ్ళ తండ్రి గారు చేసిన పనులు చాలా ఉన్నాయి, మంచియే. చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. అందరికీ మంచి చేయాలని అతని కోరిక ఉండదుగా, చేశాడు. అతను ఇల్లు కట్టుకోమని డబ్బులు ఎంతోమందికి ఇచ్చాడు, కట్టుకున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చింది చేసుకున్నారు, చక్కగా బాగానే ఉంది. అలానే ఇతను కూడా చేస్తాడని చెప్పి అభిమానంతో చాలామంది వాళ్ళ తండ్రిని చూసుకుని ఇతనికి ఓటేశారే తప్ప ఒరిజినల్గా ఇతనికి ఓటు ఎవరు వేయరు. కానీ అప్పుడు మీరు అన్నట్టుగా ఆ తండ్రి గారి ఫోటోలు కానీ, లేకపోతే నేను రాజన్న బిడ్డని, రాజన్న పాలన అందిస్తా, ఇన్ని మాటలు చెప్పిన వ్యక్తి ఈ రోజున సొంత తల్లి లేదు, పక్కన చెల్లి లేదు. దీన్ని ఎలా చూడాలన్న? పైగా దాన్ని మాత్రం ప్రతిపక్షాలు నా కుటుంబంలో గొడవలు పెట్టాయి అంటున్నాడు ఆయన. అతను మనసులో వాళ్ళ తండ్రి లాగా ఉండాలి అని అతని కోరిక ఉండుంటే ఈ రాజధానిని ఆపి ఈ రాజధానిలో బతుకున్న ప్రజల్ని నాశనం చేసే వ్యక్తి కాదు. అతను ఎందుకు ఏ ఆలోచన చేశాడో నాకు తెలీదు. వాళ్ళ ఆశలు కొండలు దాటినంత దూరంలో ఉండాల్సిన దాన్ని ఉంచలేకపోయాడు. ఏం చేసుకోవడానికి ఇల్లు, ఆయనకి ఇల్లు ఎక్కడైనా ఉంది. సరిగా పనిచేసేవాడికి ఇక్కడికి వచ్చే ఇల్లు లేదా? కింద భూమి మీద తిరిగాడు ఇప్పుడు దాకా, తిరగలేదుగా. నువ్వు పక్కన సందులోకి వెళ్ళాలన్నా హెలికాప్టర్లో పోయి దిగుతున్నావు. ఎందుకని? నేను చేసింది తప్పు, వీళ్ళు ఎవడైనా మమ్మల్ని చంపేస్తాడనే భయంతో నువ్వు తిరుగుతున్నావు. నీ చుట్టూరు ఇంతమంది ప్రజలను పెట్టుకొని నువ్వు నడిచి తిరగాల్సిన వయసులో ఆలోచనలో రోడ్ల మీద తిరిగి ఓట్లు అడిగినప్పుడు భయం లేనిది ఈరోజు ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? ఆ భయం నువ్వు తెచ్చుకున్నావు, మేమైతే ఇవ్వలా. మీకు అక్షరాల మేము ఇవ్వలేదు. నువ్వు చేసిన పనుల మూలాన ఇలాంటివన్నీ జరిగినాయి. నువ్వు ఈరోజు ఓటు అడిగినా ప్రజల మనసులో అందరికీ చెప్తారేమో, నేను ఈయనైనా ఇంకొక వ్యక్తి అయినా అయ్యా నేను ఓటు వేస్తానా అంటాడు తప్ప ఈయనని అనడు. వేసేటప్పుడు బటన్ నొక్కేది కదా అతను. మీరు అడిగింది కానీ మీరు అన్నట్టుగా ఎన్నికలకు ముందు అనేక రకాల హామీలు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా, లేకపోతే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా, పరిశ్రమలు, ఉద్యోగాలు, ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్లు వదులుతా, సంపూర్ణ మద్యపానం, ఇన్ని రకాల హామీలు ఇచ్చిన వ్యక్తి ఈ రోజున కేవలం నేను బటన్ నొక్కాను ఈ డబ్బులన్నీ ఎవరేసారు? ఎవరి డబ్బులు అంటారు? ఇదంతా అంతా మన డబ్బులే అనుకోండి, ఆయన డబ్బులైనా అనుకోండి, దానికాడ నేను మాట్లాడను. అతను దిగక ముందు, అతను ఎక్కక ముందు మన నూనె ప్యాకెట్ 70 రూపాయలు ఎక్కిన తర్వాత 200 తీసుకున్నాడు. ఇప్పుడు మన డబ్బులు అనుకోవాలా, అతని డబ్బులు అనుకోవాలా? మనం మనయే, మనయే. ఆయన బటన్ నొక్కి 1 కోటి మందిలో ఎన్ని కోట్ల మందికి వేసి ఉంటాడు? సుమారుగా ఎన్ని లక్షల మందికి వేసి ఉంటాడు? మరి మిగతా వాళ్ళ డబ్బులంతా మీ దగ్గరే ఉండయిగా. అసలు వీళ్ళు ఎవడు అడగట్లేదు కదండి మీ డబ్బులు. మీకు దమ్ముంటే నుంచొని పనిచేసి ఓట్లు అడగమాకండి. అన్నం తినే నా కొడుకు ఎవడైనా ఉంటే ఓటేస్తాడు. పనే లేనప్పుడు ఓటు యాడ్ నుంచి వచ్చింది. కానీ సార్ ఆ రోజున బాబాయ్, సొంత బాబాయ్ హత్య జరిగినప్పుడు కూడా ఇది నారావారి రక్త చరిత్ర అని చెప్పిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని తేల్చలేడంటారా? సొంత చెల్లెలు ఆ బాబాయ్ కూతురు ఆవిడ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నా కూడా ఈయన ఎందుకు పట్టించుకోలేకపోతున్నాడు అంటారు? అదంతా జనాలకు తెలియదు అంటారా? మొత్తం తెలిసిన మనసులో నుంచి బయట పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు కదండి, ఉండరు. ఎందుకని అంటే భయమే, అక్షరాల భయమే. చంద్రబాబు నాయుడు నడిచి తిరిగినప్పుడు మనకు తెలీదా? పవన్ కళ్యాణ్ నడిచి తిరిగినప్పుడు తెలీదా? చిరంజీవి ఈ రోడ్డు మీద వెళ్ళినప్పుడు మాకు తెలీదా? వెళ్ళాడుగా. మరి వాళ్ళందరినీ చూస్తే భయం లేనప్పుడు ఇతన్ని చూసి భయపడాల్సిన అవసరం ఏమొచ్చింది? లేదుగా. అతని మనిషిని అవన్నీ ఓట్ల కోసం వాళ్ళని వీళ్ళని ఎగేసుకోవటమే తప్ప ఓట్లు అందరూ వేస్తేనే వాళ్ళు అక్కడ నుంచోగలుగుతారు, లేకపోతే లేదు. ఎవరు ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఆ ఆలోచన మాత్రం ఎవరు తప్పరు. లేదు రేపు నిన్న ఇచ్చిన ఆస్తుల్ని ఈ రోజు అమ్మేసుకుందామని ఆయన ట్రై చేస్తున్నాడు. అయినా మా పొలం పాసుబుక్ల మీద ఆయనకు అధికారం ఎందుకు వచ్చింది? ఎక్కడ చూసినా ఆయన బొమ్మే ఉండాలి కదా. ఇప్పుడు మరి ఎందుకు వచ్చింది? మా పాసుబుక్ల మీద నీ అధికారం ఏంది? సెంట్రల్ గా ఇప్పుడు సెంట్రల్ జెండా పైన ఎగురుతుంది కదా, అది వేసుకోవాలి నువ్వు. నీ బొమ్మ, నీ పేరు, ఇవన్నీ మీకెందుకు? మా పాస్బుక్ల మీద నీ అధికారం ఏంటి? ప్రజలకైతే క్లారిటీ ఉందంటారు. పక్కాగా ఉంది. కాకపోతే కక్కితే మళ్ళీ వచ్చి అవడానికి తెంతాడేమో కక్కకుండా ప్రశాంతంగా ఉంచున్నారు. కక్కకుండా ఎవడు